పులివెందుల నియోజకవర్గంలో మైనింగ్ అంశంపై ప్రముఖ పత్రికలు వచ్చిన కథనాలను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లి మైనింగ్ విషయంలో యజమాని తమ నాయకులను మోసం చేశారని అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అండతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ కుటుంబ సభ్యులు అనుచరులు అక్రమ మైనింగ్లకు పాల్పడ్డారని విమర్శించారు. అక్రమ మైనింగ్ పై చర్చకు సిద్ధమని ఎంపీ అవినాష్ రెడ్డికి సవాలు విసిరారు. అలాగే తమ అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పల్లెకు అటువైపు దగ్గరగా నియంతుల్లా అనే ఒక ఆయనకు సంబంధించిన మైన్. అతను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా లీడర్స్ చాగలేరు భాస్కర్ రెడ్డి, వేంపల్లి జయరాం రెడ్డి అని వాళ్ళు అప్రోచ్ అయిపోయి 50-50లో అంటే ల్యాండ్ ఓనర్ కింద ఆయనకు 50%, వీళ్ళు తీసి అదంతా చేసినందుకు అంటే వాళ్ళ రైజింగ్ కాంట్రాక్టర్స్ అంటారు. రైజింగ్ కాంట్రాక్టర్ కు దాని ప్రకారం వీళ్ళకి 50%, దాంట్లో ఒప్పందం క్లియర్ గా అగ్రిమెంట్ లో కూడా ఒప్పందం మాట్లాడుకొని వాళ్ళు మాకు పాత వాళ్లకు ఇంత డబ్బులు కట్టాలి, ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి ఆ పాత వాళ్ళు ఎవరైనా కూడా తర్వాత చెప్తా, వాళ్ళ నుంచి ఇంత డబ్బులు కట్టాలి కాబట్టి మాకు ఏంటంటే దాదాపు వీళ్ళ శక్తి మేరకు 90 లక్షల రూపాయలు డబ్బులు కట్టి వీళ్ళు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి గిడ్డంగివారిపల్లి సుధాకర్ రెడ్డి అని ఆయన కూడా మా తెలుగుదేశం లీడరే, ఆయనకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు. ఇంకో అదే ఊర్లో గిడ్డంగివారిపల్లి భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు ఒక ఆయన.